హాయ్ అండి. అందరూ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్స్లో అయితే చెప్పండి. ఇంకా వీడియోలోకి వెళ్తే కార్తీక మాసం వచ్చింది కదా, అందుకని నేను కార్తీక పౌర్ణమికి ఒక మంచి శివలింగాన్ని ఫ్లవర్ డెకరేషన్ అయితే చేశానండి. అది మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నా దగ్గర కొన్ని ఫ్లవర్స్ మాత్రమే అయితే ఉన్నాయి, అందుకని నేను కొంచెం ప్లేస్లోనే అయితే చేస్తున్నాను. నేను ఫస్ట్ పెన్సిల్తో అయితే డ్రా చేసుకున్నాను. ఇలా డ్రా చేయటం వల్ల అయితే మనకి ఎంత ప్లేస్లో సరిపోతుందో తెలుస్తుంది. అటు ఇటు అయినా కొంచెం అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. నేనైతే మెయిన్గా అయితే శివలింగానికి నా దగ్గర అయితే చామంతి పూలు అయితే ఉన్నాయి, వాటిని అయితే యూజ్ చేశాను. నెక్స్ట్ నా దగ్గర ఉన్న గులాబీ పువ్వుల రెబ్బలతో అయితే ఇలా సర్కిల్ షేప్లో అయితే పెట్టి దాని చుట్టూ ఇలా డిజైన్ అయితే వేశాను. ఆ డిజైన్ మధ్యలో అయితే మంచిగా క్యాండిల్స్ అయితే పెట్టుకున్నాను. మీరైతే మంచిగా నువ్వుల నూనెతో చేసిన దీపాలను అయితే పెట్టుకోండి, అప్పుడు ఇంకా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నా దగ్గర క్యాండిల్స్ ఉన్నాయి కాబట్టి నేనైతే క్యాండిల్స్ అని అయితే యూజ్ చేశాను. నాకైతే ఈ డెకరేషన్ చాలా బాగా నచ్చింది అండ్ బాగా కలర్ కాంబినేషన్ కూడా బాగా కుదిరిందని అయితే నాకైతే అనిపించింది. ఇంతకీ ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో అయితే చెప్పండి. ఇలాంటి డెకరేషన్ వీడియోస్ మరిన్ని కావాలి అంటే కామెంట్స్లో అయితే చెప్పండి. నేనైతే తప్పకుండా మీ అందరికైతే షేర్ చేస్తాను నా దగ్గర ఉన్న ఐడియాస్ని అయితే. నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే లోస్కి వెళ్తున్నామండి. ఎందుకంటే మట్టి కోసం. ఏంటి మట్టి కోసమా అనుకుంటున్నారా? అవును, మట్టి కోసమే. మేము అపార్ట్మెంట్లో ఉంటాం కాబట్టి ప్లాంట్స్ వేసుకోవాలి అంటే మట్టి కొనుక్కోవాలి. అందుకే ఇప్పుడైతే లోవ్స్కి అయితే వచ్చాము. ఇప్పుడు క్రిస్మస్ టైం కదా, అందుకే లోవ్స్ అయితే మంచిగా క్రిస్మస్ ట్రీస్తో అయితే కలకలలాడిపోతుంది. మేమైతే అస్సలు టైం అయితే వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా అయితే గార్డెన్లోకి అయితే వెళ్ళిపోయాము. అబ్బాయి ఇన్ని ట్రీస్ మధ్యలో ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా. ఇంకా మాకు కావాల్సిన మట్టి అయితే స్టార్టింగ్లోనే ఉంది, సో డైరెక్ట్గా ఇంకా అక్కడికే వెళ్ళిపోయాము. మట్టిలో కూడా ఇన్ని రకాల మట్టి ఉంటాయని ఇక్కడే నాకు వచ్చిన తర్వాత అయితే తెలిసింది. మనమైతే ఊరికే ఉండలేక ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. అసలు ఈ ఫ్లవర్స్ అయితే నాకు ఎంత బాగా నచ్చాయంటే అంత బాగా నచ్చాయి. అదేంటో అండి, వీళ్ళు చిన్ని చిన్ని పాట్స్లో పెట్టినా కూడా చాలా చాలా ఫ్లవర్స్ వస్తాయి. అదే మనం పెద్ద పెద్ద పాట్స్లో పెట్టి కింద నేలలో వేసినా కానీ మన దగ్గర ఎందుకో అస్సలు బతకవు. అసలు ఇలా ఎందుకు జరిగిద్దో మీకు తెలిస్తే కామెంట్స్లో అయితే చెప్పండి. నేను లాస్ట్ టైము ఇక్కడ నుండి ఒక మల్లె చెట్టుని అయితే తెచ్చాను, అది అస్సలు బతకలేదు. ఇంకా మాకు కావాల్సిన మట్టి అయితే తీసుకొని ఇంటికైతే బయలుదేరాము. ఇంతకీ అసలు మీకు ఎక్స్పెరిమెంట్ గురించి అయితే చెప్పలేదు కదా. ఏం లేదండి, నేను మొన్న పూజకి అని ఒక రోజ్ బొకే అయితే తెచ్చాను. నేను ఫ్లవర్స్ తీసి వాటి కాడలను అయితే
నాటాలని అనుకున్నానండి. అవి అసలు బతుకుతాయి, బ్రతికి రోజ్ ఫ్లవర్స్ వరకు వస్తాయో రావో అని ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేద్దామని నేనైతే స్టార్ట్ చేశాను. దీనిలో ఏముంది, గులాబీ మొక్కను నాటడమేగా అనుకుంటున్నారా? నాకైతే ఎక్స్పెరిమెంట్ లాగానే అనిపించిందండి. ఫస్ట్ అయితే రోజ్ కాడలను అయితే తీసుకొని కొంచెం గెనుపు వైపు పైన గ్రీన్ లేయర్ అయితే కట్ చేసుకోవాలి. నాకైతే ఇన్ని రోజ్ కాడలు అయితే అయ్యాయి. దాని తర్వాత నేను ఒక కుండీని తీసుకొని దాంట్లో అయితే మట్టిని అయితే నింపుకున్నాను. మట్టిని నింపుకున్న తర్వాత కట్ చేసిన వైపు అయితే దాన్ని మట్టిలో అయితే కూర్చాలండి. నేను 2 టైప్స్ ఆఫ్ బౌల్స్లో అయితే పెట్టాను. ఒకటేమో డీప్గా ఉండే బౌల్లో అయితే కొన్ని రోజ్ స్టిక్స్ అయితే కూర్చాను. ఇంకోటైతే వెడల్పుగా ఉండి హైట్ తక్కువ ఉన్న బౌల్లో ఇంకొకటి పెట్టాను. చూద్దాము దేంట్లో అయితే మంచిగా గ్రోత్ ఉంటుందో, ఏదైతే మంచిగా ఫ్లవర్స్ దాకా వెళ్తుందో చూద్దాము. అసలు ముందైతే దీంట్లో ఆకులు వస్తాయని కూడా నాకైతే నమ్మకం లేదు. కాడలు పెట్టిన తర్వాత అయితే నేను వాటర్ అయితే చల్లాను. వాటర్ చల్లిన తర్వాత ఈ 2 పాట్స్కి అయితే దాని తర్వాత అయితే ఈ 2 పాట్స్కి అయితే నేను కవర్ అయితే గాలి వెళ్ళకుండా అయితే పెట్టాను. ఇంకా 1 వీక్ దాకా అయితే ఇంకా నీడలో అయితే పెట్టేసి అట్లా అయితే ఉంచాలి అని చెప్పారు. ఇంకా అయితే 1 వీక్ వరకు అయితే వాటర్ అయితే పొయ్యకూడదంట. ఏదో ఒక యూట్యూబ్ వీడియోలో అయితే చూసి ఇలా అయితే నేనైతే గులాబీ చెట్లను అయితే పెట్టాను. చూద్దాం సక్సెస్ఫుల్గా ఆకులు వస్తాయో లేదో. ఇప్పటి వరకు అయితే వీడియో నచ్చితే లైక్ అయితే చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వరకు అయితే వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.